పైన చేస్తే నష్టం జరుగుతుంది. రైట్. శ్రీనివాస్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా? ఉందండి. శ్రీనివాస్ గారు, మీరు ఏం చెప్తారు ఈ డీలిమిటేషన్ అంశానికి సంబంధించి? మొట్టమొదట జీనియస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులు అందరూ కూడా నమస్తే. ఈ డీలిమిటేషన్ విషయంలో అందరికీ ఒకే రకమైనటువంటి అపోహ ఉందండి. దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ అయినా, మీరు అన్నారు ఎవరు మాట్లాడుతలేరని, అందరూ మాట్లాడుతున్నారు. అంటే అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నారు. కాకపోతే సఖ్యతతో ఉన్న వాళ్ళు కొంత తక్కువ మాట్లాడొచ్చు. ఆ పరిస్థితిలో లేని వ్యక్తులు కాంగ్రెస్, బీఆర్ఎస్, స్టాలిన్ గారు, లేకపోతే పినరయ్ గారు, వీళ్ళందరూ ఏంటంటే చాలా స్ట్రాంగ్ గానే మాట్లాడుతున్నారు. మీరు నిజంగా జనాభా ప్రాతిపదికన గనక మీరు డీలిమిటేషన్ చేసినట్లయితే దక్షిణాదిన ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి స్థానాలకు 10 సీట్లు తగ్గిపోతాయి అని. అందుకోసమే వాళ్ళు ఏంటంటే కొత్త ప్రాతిపదికన, అంటే మీకు పెరుగుతాయి, మాకు పెరుగుతాయి, అంటే ఉత్తరాదిన కూడా పెరిగేటువంటి ఆలోచన, దక్షిణాదిన కూడా పెరిగేటువంటి ఆలోచనలు చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. కానీ రాబోయే రోజులలో దక్షిణాది నుంచి ఇంకా మనము నామినలే అయిపోతాం. శేషు గారు అన్నట్టు మన ప్రాతినిధ్యము అంటే ఎవరికో మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితే ఉంటది. కానీ ఇంకా దక్షిణాది నుంచి ప్రధానమంత్రులు అవుతారు అనేటువంటిది చాలా కష్టతరం అయిపోతుంది. వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏంటంటే అటు ఉత్తరప్రదేశ్ లో కానీ లేకపోతే బీహార్ లో కానీ అక్కడ సంఖ్యాబలాన్ని పెంచుకుంటే అసలు దక్షిణాది నుంచి బీజేపీ ప్రాతినిధ్యం లేకున్నప్పటికీ కూడా దేశంలో శాశ్వతంగా బీజేపీనే ఉండే విధంగా కూడా ఒక ప్రణాళిక, అంటే రాజకీయంగా చూస్తే అదొక ప్రణాళిక ఏర్పాటు చేస్తుంది. ఆ విధంగా ఈ డీలిమిటేషన్ లో దక్షిణ భారతదేశం ఖచ్చితంగా కోల్పోయే ప్రమాదం ఉంది. మరీ జనాభా ప్రాతిపదికన కనుక తీసుకుంటే ఇప్పుడున్న సీట్ల నుంచి ఇంకా తగ్గిపోయి నామినల్ గా అయిపోతాం మనం. సంఖ్యాబలం తగ్గిపోయినప్పుడు మనం మాట్లాడడానికి కానీ మనకు వచ్చే నిధులు కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. దాని వల్లనే మనము దక్షిణాది నుంచి అందరు కూడా అపోజ్ చేస్తున్నారు. ఒక సందర్భంలో అందరు కూడా దీనిపైన ఒక ప్లాట్ఫామ్ పైకి రావాలని కేటీఆర్ గారు ఒక పిలుపును కూడా ఇచ్చిన సందర్భం కూడా ఉంది. కాబట్టి డీలిమిటేషన్ అయితే జరుగుతుంది. ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది అనేటువంటిది చిట్ట చివరికి అది జరిగిన తర్వాతనే తెలిసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏది జరిగినా వాళ్ళ ఆలోచన ఏంటంటే ఉత్తరాది ప్రాంతానికి ఎక్కువ పెరిగి అంటే సంఖ్యను పెంచేటువంటి ప్రయత్నమే ఉంది. అందుకోసమే వాళ్ళు కొత్త పార్లమెంట్ కట్టినప్పుడు ఎక్కువ మందిని కూర్చోవడానికి వీలుగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. కాబట్టి దీన్ని దక్షిణాది రాష్ట్రాలు ఎన్ని విధాలుగా అపోజ్ చేసినా కూడా మనకైతే కొంచెం అన్యాయమే జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సెన్సెస్ జరిగిన తర్వాత ఒకవేళ సెన్సెస్ ఆధారంగా బేస్డ్ ఆన్ పాపులేషన్ వెళ్తే మాత్రం ఇంకా ఉన్న సంఖ్య పడిపోతుంది. అట్లా కాకుండా మనను సంతృప్తి పరచడానికి కనుక సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తే కొద్దిపాటి నామమాత్రంగా మన పెరుగుతుంది. కానీ దక్షిణాది రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఎక్కువన్నాయి. మీరు తెలంగాణ తీసుకున్నా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, కేరళ తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువ ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ కూడా వాళ్ళు అంటే జాతీయ స్థాయిలో వాళ్ళు ఎన్డీఏ కూటమితో పోటీ పడలేకపోతుంది. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలకి నష్టం జరిగేటువంటి ప్రమాదం అయితే చాలా ఉంది. రైట్. ఓకే. వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు, కులగణన కూడా జరగబోతుంది.